మామూలుగా ఎప్పుడైనా బయట వాతావరణం చల్లగా ఉన్నా లేదా వర్షం పడ్డా లేదంటే సాయంత్రం పూట టీ టైంలో ఏవైనా కరకరలాడుతూ కాస్త స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు నేను చేయబోయే ఈ స్వీట్ కార్న్ రెసిపీని ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను ఈరోజు స్వీట్ కార్న్తో సింపుల్గా కరకరలాడుతూ ఉండే, తినడానికి రుచికరంగా ఉండే క్రిస్పీ కార్న్ వడలు చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్వీట్ కార్న్, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, ఉప్పు, శనగపిండి, బియ్యం పిండి, నూనె. ఇక స్వీట్ కార్న్తో కరకరలాడే వడలు చేయడం మొదలు పెడదాం. ముందుగా ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఒలుచుకోవాలి. నేను ఈ బౌల్లో 30 వరకు తీసుకుంటున్నా. నేను దీనికి తగ్గట్టు పదార్థాలు వేసుకుంటున్నా. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పదార్థాలు వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జార్లోనే స్వీట్ కార్న్ వేసుకొని ఒకే ఒక చుట్టు తిప్పి కచ్చపచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ని మరీ ఎక్కువగా మెత్తగా రుబ్బినమనుకోండి, అందులో ఉన్న నీరంతా బయటకు వస్తుంది. దానివల్ల మనం వడాలు చేసేటప్పుడు ఎక్కువ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంలోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు ఉల్లిగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సన్నంగా తరుముకున్న కొత్తిమీర, సన్నంగా తరుముకున్న కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని అంతా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. అవసరమైతే ఇంకాస్త బియ్యం పిండి కలుపుకోవచ్చు. ఇలా ముద్ద అయ్యేలా ఈ మిశ్రమం కన్సిస్టెన్సీ ఉంటే మనకి వడలు అనేటివి చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడెక్కింది. ఇప్పుడు వడాలు చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కడాయి సైజుని బట్టి మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి. వడాలు కాస్త దోరగా వేగాక ఒక్కొక్కటిగా ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా వడలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చాక తీసేసుకోవాలి.
తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, కరకరలాడే క్రిస్పీ స్వీట్ కార్న్ వడలు రెడీ. వీటిని పల్లి చట్నీతో గానీ, గ్రీన్ చట్నీతో గానీ, అల్లం చట్నీతో గానీ తినొచ్చు. లేదంటే ఊరికే తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. చాలా బాగున్నాయండి. ఇందులో వేసిన మసాలా ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. స్వీట్ కార్న్ ముక్కలు పంటి కింద పడి నములుతుంటే అంతే, ఇవి ఓసారి తింటేనే తెలుస్తుందండి దానిలోని అనుభూతి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఈ వడల్ని చేసుకొని తిని ఈ నా రెసిపీ ఎలా ఉందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. నా వీడియోని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.